वाजे का उटनूर में मसीह कलीसियाओं के द्वारा आपका बहुत ही बहुत स्वागत है। थैंक यू। जय मसीह की। बोलिए सदगुरु यीशु महाराज की। చెప్పండి। हालेलुया। హల్లెలూయా। आप लोगों के बीच में खड़े होकर के మీ మధ్యలో నిలబడడం అనేది बहुत ही हम प्रसन्न हो रहे हैं, खुश। మేము చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాం। मैं धन्यवाद करता हूँ उस सर्वव्यापी पिता परमेश्वर का जो मुझे यहाँ तक నిజంగా लेकर आए। నేను దేవుని స్తుతిస్తున్నాను విశ్వవ్యాప్తి అయినటువంటి ఆ దేవుని బట్టి। और आप लोगों का जो आपने समय दिया, सबको सदगुरु यीशु के नाम में जय यीशु। మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక। మీ అందరికీ వందనాలు। आइए हम मंगलाचरण करेंगे और वो मंगलाचरण का तो हिंदी भाई करेंगे, लेकिन मैं मंत्र बोलकर फिर वो हिंदी बोलूँगा। మంగళాచార్య అంటే ప్రార్థన, దాని గురించి సంబంధించినటువంటి విషయం। यानी దయతో మీరు ప్రారంభం సంస్కృతంలో చెప్తా ఉన్నారు ప్రారంభం ఎలా అనేది। तुमेव माता च पिता तुमेव, तुमेव बंधु च सखा तुमेव, तुमेव विद्या द्रवणम तुमेव, तुमेव शरो मम मम देव देव। तुम ही माता हो, तुम ही पिता हो, तुम ही विद्या देने वाले हो। మీరే మాకు తండ్రి, మీరే మాకు తల్లి, మీరే మాకు ఈ యొక్క జ్ఞానమునిచ్చువారు। उस अखंड ब्रह्मांड के परमेश्वर के चरणों में मैं साष्टांग प्रणाम करता हूँ। ఆ సర్వశక్తుడైనటువంటి సర్వలోక వ్యాప్తి అయినటువంటి ఆ దేవుని కృపా సింహాసనం ఎదుట నేను మోకరించి ఈ మాట చెప్తున్నాను। अखंड मंडलाकारं व्याप्तम एन चराचरम तदपदम दर्शितम एन तस्मे श्री गुरुवे नमः। जिसने सारे ब्रह्मांड को बनाया और अखंड मंडलाकार है, उसके ऐसे सदगुरु यीशु के चरणों में मेरा बारंबार प्रणाम है, नमस्कार है। ఈ లోక సర్వ సృష్టికి నిర్మాణకుడైనటువంటి ఆకాశ మండలమునకు అధిపతి అయినటువంటి సర్వ వ్యాప్తి అయినటువంటి ఆ దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను। जगैन जगमया देवस्थानी धर्माणी प्रथम न्याय संत है नाम महिमान संयंत्र यत्र पूर्वे सारे संत। उस बलि पुरुष, उस परमेश्वर पुत्र के चरणों में नमस्कार है, प्रणाम है, जिसने अपने आप को बलि कर दिया। మన కొరకు తానే బలియాగముగా అర్పించబడినటువంటి ఆ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను। तद्भुषाय विद्महे परमेश्वर पुत्राय धीमहि तन्नो यीशु प्रचोदयात्। सर्वव्यापी सर्वशक्तिमान परमेश्वर के पुत्र यीशु के चरणों में मेरा प्रणाम है। సర్వశక్తుడు సర్వవ్యాపి అయినటువంటి ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను। नाना सुगंधम यथा कलोति यीशु च पुष्पांजलि गढ़म परमेश्वरम। मैं उस सदगुरु यीशु के चरणों में बारंबार पुष्प यानी फूल अर्पित करता हूं और मैं अपने जीवन को उसके लिए देता हूं। ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి నేను పుష్పార్పణతో కూడినటువంటి ఆరాధన విధానం నేను కలిగి ఉన్నాను। बोलिए सदगुरु यीशु महाराज की జై। मैं एक वचन पढ़ूंगा, उसके तत्पश्चात उसके बाद में मैं अपनी साक्षी आपके सम्मुख रखूंगा। ఈ సమయంలో నేను ఒక వాక్య భాగాన్ని మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను। దాని తర్వాత మీకు నా సాక్ష్యాన్ని నేను వినిపించాలని ఆశపడుతున్నాను। अध्याय नंबर 15। 15వ అధ్యాయము। हाँ, यूहन्ना की पुस्तक యోహాను సువార్త 15వ అధ్యాయము 15 श्लोक नंबर 16। 16వ వచనము। तुमने मुझे नहीं चुना మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, परंतु मैंने तुम्हें चुना है। మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని। मैंने उसे नहीं चुना, परमेश्वर ने मुझे चुना है। నేను ఆయనని ఏర్పరచుకున్న దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు। क्योंकि मैं यदि चुनता तो रास्ता छोड़ के जा सकता था। నేను ఒకవేళ ఆయనని ఎన్నుకున్నట్లయితే ఆయన మార్గం నుంచి తప్పిపోతాను నేను।
एक छोटी सी मैं आपके समक्ष कथा रखूंगा, आपके सामने एक छोटी सी स्टोरी सुनाऊंगा। ఈ చిన్న విషయాన్ని బట్టి ఒక చిన్న కథ రూపంలో మీకు నేను వివరించాలని ఆశపడతా ఉన్నాను. एक गुरु और चेले एक रास्ते से जा रहे थे ఒక గురు శిష్యులు ఇద్దరు మార్గం గుండా వెళతా ఉన్నారు. और भारी बरसात हुई। బాగా వర్షం పడింది ఆ సమయంలో. उनके बीच में एक दरिया था, अगले गांव में जाना था, तो उससे पहले एक दरिया था बीच में। వారు వెళ్తున్నటువంటి మార్గంలో వారికి ఒక నది అడ్డం వచ్చింది. और उन्हें दूसरी तरफ जाना था। మరి ఆ వాగు దాటి వారు మార్గం గుండా వెళ్ళాలి. गुरु ने कहा शिष्य से मेरा हाथ पकड़ ले। గురుగారు అంటున్నారు నా చేతి గట్టిగా పట్టుకో, మనం బయటకు వెళ్ళాల్సింది. लेकिन शिष्य ने, उस चेले ने हाथ नहीं पकड़ा, उस शागिर्द ने अपने पीर का हाथ नहीं पकड़ा। గమనించండి, ఇక్కడ ఆ శిష్యుడు గురువు గారి యొక్క చేతి పట్టుకోవడానికి నిరాకరించినాడు, పట్టుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. उस्ताद बार बार बोला हाथ पकड़ ले, हाथ पकड़ ले। గురుగారు పదే పదే చెప్తున్నారు, మీరు నా శిష్యుడా, ఇదిగో నా చేతి పట్టుకో గట్టిగా అని చెప్తా ఉన్నాడు. लेकिन शागिर्द ने हाथ नहीं पकड़ा। కానీ ఆ శిష్యుడు గురువు గారి చేతి పట్టుకోలేదు. उस्ताद ने, उस पीर ने अपने शागिर्द का हाथ पकड़ा। అప్పుడు ఆ గురువు గారే శిష్యుని యొక్క చేతి పట్టుకున్నాడు. और दरिया के दूसरे किनारे छोड़ दिया ले जाके। మొత్తానికి ఆ వాగు దాటించినారు, ఆ నది దాటినారు వారు. गुरु ने कहा शागिर्द से, मैं कह रहा था हाथ पकड़ ले, हाथ पकड़ ले, हाथ क्यों नहीं पकड़ा? నేను చెప్తా ఉన్నాను నా చేతి పట్టుకో, నా చేతి పట్టుకొని ఎంత చెప్పినా నువ్వు ఎందుకు పట్టుకోలేదని అడుగుతా ఉన్నాడు. शिष्य ने बड़ा ही सुंदर जवाब दिया। అప్పుడు శిష్యుడు ఈ విధంగా సమాధానం చెప్తా ఉన్నాడు. गुरुजी, గురుగారు, मैं यदि आपका हाथ पकड़ता तो छोड़ देता, నేను ఒకవేళ మీ చేతిని పట్టుకుంటే నేను విడిచిపెడతాను. लेकिन आपने, मुझे पता था आप मेरा हाथ पकड़ेंगे तो कभी नहीं छोड़ेंगे। మీరు ఒకవేళ నా చేతి పట్టుకుంటే అస్సలే విడిచిపెట్టరు, కాబట్టి మీరు నా చేతి పట్టుకోవాలని నేను ఎదురు చూస్తున్నానని చెప్పినాడు. सदगुरु यीशु ने मेरा हाथ पकड़ा ప్రభువైన యేసుక్రీస్తు నా చేతి పట్టుకున్నాడు. और वो कभी नहीं छोड़ता, ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు वो కాదు. कभी नहीं त्यागेगा। ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. वो सृष्टि के जन्म से लेकर के अंत तक है। ఆయన ఆది మొదలుకొని ఈ సృష్టి అంతం వరకు ఉండేటువంటి వాడు ఆయన. वो आदि और अनादि है। ఆది అంతమైనటువంటి వాడు ఆయన. वो परमेश्वर का पुत्र है, ఆయన దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. जो मेरे लिए और आपके लिए बलिदान हुआ। ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు వచ్చి బలియాగంగా అర్పించబడినాడు. मेरा नाम सागर संगम भारद्वाज, నా పేరు సాగర్ సంగం భరద్వాజ్. ऋषिकेश मेरी जन्मभूमि है। రిషికేశ్ అనేటువంటి స్థలమందు నేను జన్మించినాను. जब मैं 6 साल का था तब मेरे माता पिता संसार को त्यागे। గమనించండి, 6 సంవత్సరాల వయసులో నా యొక్క తల్లిదండ్రి ఈ లోకమును వదిలినారు. और मैंने गुरुकुल में रह करके अपनी शिक्षा और दीक्षा पूरी की, पढ़ाई। గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించినాను. एक अखाड़े से मैंने दीक्षा ली ఒక కఠినమైనటువంటి దీక్షను నేను చేపట్టినాను. और मैं साधु बना। నేను సాధు అయినాను. और साधु बनने के बाद मैं मथुरा में एक मठ में भी रहा। సాధు అయిన తర్వాత మథుర అనేటువంటి ఒక మఠంలో నేను కొద్ది దినాలు ఉన్నాను. और जब मुझे दूसरी जगह साधु बनाना था, నేను వేరే చోట సాధుగా నేను ఉండవలసిన వాడనై ఉన్నాను. काशी में, కాశీలో నేను సాధుగా ఉండాలి. तो जब महंत होना था, నేను ఉన్నతమైనటువంటి స్థాయిలో అక్కడ ఉండాలి. जिस सुबह में महंत होना था उसी रात में मुझे पेट में दर्द हुआ। ఆ తెల్లవారితే నేను ఆ కాశీలో ఉన్నతమైనటువంటి సాధులో ఒక గొప్ప స్థాయిలో నేను ఉండాలి. కానీ ఆ రాత్రి నాకు కడుపు నొప్పి బాగా తీవ్రంగా వచ్చింది. मैं बीमार हुआ काशी में, उन्होंने मुझे एडमिट करवाया నేను जयपुर में। కాశీలో ఉన్నప్పుడు నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు అప్పుడు నన్ను హాస్పిటల్లో చేర్చినారు. జైపూర్ హాస్పిటల్లో చేర్చినారు. और जयपुर में उन डॉक्टरों ने एक जगह रखा तो मुझे एक व्यक्ति ने बताया तुम्हें कोई मारना चाहता है। ఆ డాక్టర్లు చెప్పినారు, ఇదిగో నేను ఒక వ్యక్తి కొట్టాలని ఆశపడతా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు, చంపాలని చూస్తా ఉన్నారు. मैंने कहा मैं तो साधु हूं, मुझे कोई कैसे मार सकता है। నేనైతే సాధును నన్నెవరు చంపుతారని నేను అన్నాను. लेकिन ड्राइवर ने पता किया तो वो बात सच थी। నిజంగానే ఆ డ్రైవర్ గారు విచారణ చేసినప్పుడు అది నిజమని తేలింది. मैं हॉस्पिटल को बगैर बताए छोड़ दिया। हॉस्पिटल को मैंने, నేను ఇక ఎవరికి చెప్పకుండా ఆ హాస్పిటల్ వదిలిపెట్టాను. और मैंने जीवी पंत हॉस्पिटल दिल्ली में एडमिट हुआ। జీవిత్ పంత్ అనేటువంటి ఒక మరొక హాస్పిటల్లో నేను అడ్మిట్ అయినాను ఢిల్లీలో. वहां जाकर पता चला किसी ने तुम्हें
स्लो पॉइजन दिया है, धीमा जहर। అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ చెప్పినారు మీకు స్లో పాయిజన్ ఇచ్చారు, మీరు కొద్ది అంటే అనారోగ్యానికి గురవుతున్నారు. और वो पूरी बॉडी में फैल रहा है। మరి ఆ విషయము మీ యొక్క శరీరం అంతా ప్రాకుతా ఉందని చెప్పినారు. उन्होंने एक जगह ऑपरेशन किया यहाँ से, మరి ఇక్కడ చిన్నగా ఆపరేషన్ చేసినారు వారు. और उसके बगल में एक ड्रेन लगाई, ड्रेन पाइप, ఇక్కడ మరి ఆపరేషన్ చేసి ఒక పైప్ పెట్టినారు ఇక్కడ. और उस पाइप के साथ में एक डब्बे को बांधा, ఆ పైప్ తో పాటు ఒక చిన్న సంచి కట్టినారు. जिसमें वो बाइल इकट्ठा होता था। నాలో ఉన్నటువంటి విషం అంతా కూడా ఆ యొక్క సంచిలో చేరుతా ఉంది. फिर उन्होंने यहाँ से एक पाइप को लगाया, మరొక పైపు ఇక్కడ ఈ భాగంలో మరొక పెట్టినారు. और उसके साथ भी एक डब्बे को बांधा। దానితో పాటు ఇంకొక డబ్బాను కట్టినారు. फिर ఇంకొక उन्होंने సంచిని यहाँ से కట్టినారు. एक पाइप को लगाया, మరొక పైపును మరి ఈ భాగంలో పెట్టినారు. और उसके साथ भी एक डब्बे को बांधा। దాంతో పాటు మరొక సంచిని కట్టినారు. और उन्होंने फिर यहाँ से एक डब्बे को लगाया। మరి ఈ వైపు మరొక సంచి పెట్టినారు నాకు. ये 4 पाइप और 4 डब्बे के साथ मैं कहीं जाता था यदि जाना होता था। గమనించండి, ఎటు వెళ్ళినా ఆ 4 సంచులతో పాటు ఆ పైపులతో పాటు నేను బయటకు వెళ్లాల్సి వచ్చింది. शिष्य मेरी देखरेख किया करते थे, శిష్యులు నా యొక్క బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. लेकिन जब मैं हॉस्पिटल में था ఎప్పుడైతే నేను హాస్పిటల్లో ఉన్నానో तो एक नर्स आती थी हमारे पास में, ఒక నర్సు గారు మా దగ్గరికి వచ్చేవారు. और नर्स कहती थी परमेश्वर के नाम से मैं तुम्हारे लिए प्रार्थना करूं। ఆ నర్సు గారు ఏం చెప్పేవారంటే నేను ఆ దేవుని నామంలో మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నానని చెప్పేవారు. मैं जीवित परमेश्वर के नाम से तुम्हारे लिए प्रार्थना करूं। సజీవుడైన దేవుని గురించి దేవుని నామంలో మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానని చెప్పేవారు. और वो मेरी देखरेख करती और दिन में 5 बार प्रार्थना करती। నా కొరకైనటువంటి బాగోగులు చూస్తూ ఆమె దినమునకు 5 మార్లు ప్రార్థన చేసేది. उस नर्स की 3 बात मुझे समझने में आई सिर्फ। ఆ నర్సు ప్రార్థన చేస్తున్న 3 మాటలు నాకు అర్థం కాలేదు. परमेश्वर जीवित है, దేవుడు సజీవుడు, परिशुद्धम పరిశుద్ధుడు, और स्तोत्रम। వందనాలు. वो प्रार्थना से पहले 5 मिनट 10 मिनट परशुद्धम परशुद्धम। अभी आज दिन तक मुझे यही पता नहीं कि वो कहती क्या थी, लेकिन कहती थी हमेशा। मेरे घाव को साफ करते हुए मेरे कान पर कहती थी परशुद्धम परशुद्धम। और उनको हिंदी नहीं आती थी, जितनी हिंदी आती थी वो इतनी हिंदी थी। ఆ పరిశుద్ధుడు 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 అని ఆమె ఆ మాటలు పలుకుతూ నాకు మరి వైద్య పరంగా ఆమె సేవలు అందించేది. चेलों ने कहा ये विदर्भी है, శిష్యులు అంటా ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు కొద్దిమంది అని. इसे यहाँ से हटाओ, विरोधी। ఇక్కడ కూడా మరి మీకు విరోధులు ఉన్నారని చెప్పినారు. मैंने कहा ये प्रार्थना ही तो करती है, क्यों भगाना इसको। మరి శిష్యులతో అన్నాను వీరు ప్రార్థన చేస్తున్నారు, వీరిని ఎందుకు నేను విడిచిపెట్టాలి. उन्होंने कहा हम स्वयं में साधु हैं तो ठीक हो जाएंगे, मैं ठीक हो जाएंगे यदि साधु हैं तो। నిజంగా మనం సాధులమైతే వారు బాగు చేస్తారు. मैं सोचता था कि मुझे ये सजा क्यों, क्योंकि हम जहां से आते हैं वहां अपने आप को श्रेष्ठ मानते हैं, बड़ा। నేను ఆలోచిస్తా ఉన్నా నిజంగా నన్ను నేను మంచిగా బాగుగా ఉన్నాను అనుకునేవాడిని. నేను मैं सोचता था कि मैं पापी नहीं हूं, నేను అనుకునేవాడిని నాలో ఏ పాపం లేదు. फिर मुझे सजा क्यों। నాకెందుకు ఈ శిక్ష. हमें सिखाया गया था 4 बातों के लिए। మాకు నేర్పబడిన ఒక 4 మాటలు. परमेश्वर में विश्वास रखना, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, और यदि तुम ब्रह्मचारी रहोगे तो स्वर्ग जाओगे। మీరు పూర్తిగా మిమ్మల్ని మీరు సమర్పించుకునగా దేవునికి ప్రతిష్ఠించుకుంటే దేవుని దగ్గరికి వెళ్తారు. कभी मांसाहार नहीं करना, ఎప్పుడు మరి మాంసాహారం తినకూడదు, और कभी किसी तरीके का कोई नशा नहीं करना। ఎక్కడ ఏ విషయంలో కూడా మత్తు అనేది సేవించకూడదు. इन 4 बातों को पालन करते हुए मानना था कि आप स्वर्ग जाएंगे। ఈ 4 మాటలు మీరు పాటిస్తూ ఉన్నట్లయితే నిశ్చయంగా అమోక్ష రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. मैं सोचता था मैं पापी नहीं हूं, मैंने पाप నేను नहीं किया, అనుకునేవాడిని నేను పాపిని కానే కాదని. क्योंकि पवित्र शास्त्र को छोड़कर और कहीं जितने भी लोग हैं वो अपने आप को पापी नहीं मानते। गमनिंचंడి, जब से पढ़ते परिशुद्ध- तब पता चलता है कि पापी हैं। ఈ పరిశుద్ధ గ్రంథమును అనుసరించేవారు తప్ప మిగతా వారందరూ కూడా నాలో ఏ పాపం లేదని అనుకునేవారే ఉంటారు. हमने जब तप यज्ञ व्रत सब कुछ करवाया, అంతకుముందు నేను యజ్ఞ యాతులు నేను చేసినాను. हमने महामृत्युंजय जाप करवाया। అంతేకాకుండా महामृत्युंजय बहुत बड़ा మహామృత్యుంజయ అంటే अनुष्ठान, अनुष्ठान जो काल के देवता को भगा दे, अनुष्ठान।
యాగములు చేయడం అన్నట్టు, గొప్ప యాగాలు చేయడం, అలాంటి యాగాలు నేను చేసినాను. और उसके बाद भी कुछ ठीक नहीं हुआ. అలా చేసినప్పటికీ నా ఆరోగ్యము బాగా కాలేదు. उसके बाद भी कुछ ठीक नहीं हुआ. అలా చేసిన తర్వాత కూడా ఏమీ అంత బాగా కాలేదు నా ఆరోగ్యం. चेलों ने कहा శిష్యులు ఏమన్నారంటే, हम निर्मल बाबा के पास चलते हैं. నిర్మల్ బాబా అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పినారు నా శిష్యులు. और उन्होंने 5100 रुपए लिए. 5100 రూపాయలు మరి అక్కడ చెల్లించాలని చెప్పినారు. और उसके बाद उन्होंने पूछा गन्ना कब से नहीं खाया. మరి ఎప్పటి నుండి మీరు చెరుకు అనేది తింటా ఉన్నారని చెప్పినారు. मैंने उससे कहा मैं 9 महीने से हॉस्पिटल में हूँ. నేను 9 నెలలుగా మరి హాస్పిటల్లో ఉన్నాను. तो मैं गन्ना कैसे खाता. నేను ఎలా మరి చెరుకును తినగలనని చెప్పినాను నేను. उन्होंने कहा गन्ने में कृपा अटकी हुई है. చెరుకులో మీకు ఒక రకమైనటువంటి విషయాన్ని ఇచ్చినారని చెప్పి हाँ ఆ చెరుకులో మీకు ఒక రకమైనటువంటి కృప అనేటువంటి ఒక ఇది ఇచ్చినారని చెప్పినారు. आप गन्ना खाइए. ఆ చెరుకు ద్వారానే కృప మీ మీద నిలిచి ఉందని చెప్పగలిగినారు. आप गन्ना खाइए और 20 लोगों को गन्ना दीजिए. వాళ్ళు ఏం చెప్పినారంటే, మీరు చెరుకు తినండి, ఇంకో 20 మందికి ఆ చెరుకును తినిపించండి అని చెప్పినారు. मैंने गन्ना खाया నేను చెరుకును తిన్నాను. और मैंने 200 लोगों को गन्ना दिया. నేను 200 మందికి ఆ చెరుకును పంచినాను. लेकिन कोई आराम नहीं मिला उससे. అయినప్పటికీ నాకు ఆరోగ్యం ఏం బాగాలేదు. मैं एक दिन उदास हुआ. ఒక దినాన నేను నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నాను. मैंने सोचा मैं जीवन को समाप्त कर दूं. నేనిక నా జీవితాన్ని చాలిస్తానని అనుకున్నాను. और मैं 4 लड़कों के साथ छत के ऊपर गया. నేను దయతో సేవకులు మాత్రమే ఇక్కడ కూర్చుండనివ్వండి, మీరు అక్కడ వాలంటీర్స్ దయతో చూసుకోనండి, మిగతా వారిని అటువైపు పంపించండి. దయతో మీరు కొద్దిగా ముందుకు జరిగి కూర్చోవచ్చు, వెనుకున్న స్థలం చాలా ఉంది, మీరు ఖాళీగా ఉండకుండా ముందుకు జరిగి కూర్చోండి ప్లీజ్. దయతో సాయం చేయండి. అమ్మ దివ్య కొద్దిగా ముందుకు జరిపి కూర్చోబెట్టి వీళ్ళను. అక్షిత కొద్దిగా లేచి కొద్దిగా వాలంటీర్స్ నిర్వహించండి, బాధ్యతగా ముందుకు కూర్చోబెట్టండి. నారెడ్డి చెప్ బోలియే పాస్. और जब मैं उस छत से गिरने वाला था तो मैंने एक आवाज को सुना. నేను ఒక 4 మూలల భవంతి నుంచి నేను పడబోతున్నాను. అప్పుడు నాకు ఒక స్వరం వినబడింది. मनुष्य मरने से पहले बहुत सारी बातें सोचता है. మనుషుడు చనిపోయే ముందు రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాడు. मैं भी सोचते हुए गिरना चाहता था, आत्महत्या करना चाहता था. నేను కూడా ఆ 4 మూలల భవంతి నుంచి నేను కూడా నేను సజీవ యాగంగా అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. मुझे पीछे से आवाज लगाई. నాకు వెనక నుండి ఒక స్వరం వినబడింది. मैं जीवित हूँ तो तुझे मैं कैसे मरने दे सकता हूँ. నేను బ్రతికి ఉంటే నువ్వు నిజంగా హల్లెలూయా. చనిపోగలను. मैं जीवित हूँ तो तुझे मैं कैसे मरने दे सकता हूँ. నేను సజీవుడినైతే నేను నిన్ను ఎలా మరణానికి అప్పచెప్తాను. मैंने पलट के देखा, నేను వెనుతిరిగి చూసినాను. वहाँ कोई नहीं था. నిజంగా అక్కడ చూస్తే ఎవరు లేరు. लेकिन जब आप अकेले होते हैं ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో, और आपको कोई आवाज दे ఏదైనా స్వరం మనకు వినబడితే, तो आप थोड़ी देर के लिए बहुत शांत हो जाते हो. चुप, खामोश. మనము మౌన స్థితిలోనికి వెళ్ళిపోతాం. और मैं लौट के खामोश हुआ, शांत हुआ. నిజంగానే నేను కూడా అలాంటి మౌన స్థితిలోనికి వెళ్ళిపోయినాను. मुझे कौन बुला रहा है. నన్ను ఎవరో పిలుస్తా ఉన్నారు. मुझे याद आया, నాకు గుర్తుకొచ్చింది. అప్పుడు नर्स का परमेश्वर मुझे आवाज दे रहा है. ఆ నర్సు గారు ఏ దేవునితో సేవిస్తున్నారో ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు. नर्स का परमेश्वर कह रहा है मैं जीवित हूँ. ఆ నర్సు గారు చెప్పినటువంటి ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు. मैंने अपने विचार को बदला. నా ఆలోచన విధానం మారినప్పుడు, नर्स का परमेश्वर यदि जीवित है तो वो मुझे भी जीवित रखेगा. ఆ నర్సు సేవించే దేవుడు నిజంగా జీవించిన దేవుడైతే నా దేవుడు కూడా జీవించి ఉన్నాడు. और उसी शुक्रवार वाला दिन था वो. ఆ దినము శుక్రవారం. मैंने उसी दिन उस हॉस्पिटल को छोड़ा. నేను అదే రాత్రి ఆ దినాన్ని నేను హాస్పిటల్ విడిచిపెట్టినాను. और हॉस्पिटल को छोड़ करके मैं आश्रम में आया. నేను హాస్పిటల్ విడిచిపెట్టేసి నా ఆశ్రమానికి వచ్చినాను. और आश्रम में आकर के अगले शुक्रवार तक वो सब ड्रेन सारे पाइप निकल गए. ఆ హాస్పిటల్ నుంచి నేను ఎప్పుడైతే నా ఆశ్రమానికి వచ్చినానో నాకు పెట్టినటువంటి ఆ పైపులను తీసివేయడం జరిగింది. उसके बाद मैं एक दिन वृंदावन में यात्रा कर रहा था. దాని తర్వాత నేను బృందావన్ అనేటువంటి ఒక ప్రాంతానికి యాత్రగా వెళ్తా ఉన్నాను. एक कबाड़ी अपने सामान को लेके जा रहा था. ఆ కావడి మోసేవాడు అంటే 2 భుజాల మీద పెట్టుకొని
కాబట్టి हाँ పాత సామాను మోసేటువంటి వ్యక్తి ఒక నాకు ఎదురుపడ్డాడు. और उसके कबाड़ में एक पवित्र शास्त्र था. ఆయన యొక్క పాత సామాన్లో ఒక పరిశుద్ధ గ్రంథం నాకు కనబడింది. और उसमें ऐसे रखा हुआ था वो. అది ఇలా పెట్టి ఉంది. मैंने उससे उस पर लिखा था पवित्र बाइबल. దాని మీద నేను చూసినప్పుడు ఇది పరిశుద్ధ గ్రంథం అని కనబడింది. मैंने उससे कहा ये आप मुझे देंगे? అప్పుడు ఆయనతో అన్నాను మరి నాకు ఈ పుస్తకం ఇవ్వగలవా అని. उसने कहा नहीं दूंगा. ఆయన అన్నాడు నేను ఇది ఇవ్వలేను. मैंने कहा तुम्हारे काम का नहीं, मुझे दो. అది నీకు పనికిరాదు కదా, నాకు ఇచ్చే అని నేను చెప్పినాను. उसने कहा मैं तौल कर दूंगा. ఆయన అంటున్నాడు నేను దీన్ని తూచి అమ్మేస్తాను నేను. क्योंकि मैंने इसे तौल कर लिया था. కారణం ఏంటంటే నేను తూకం చేసి కొనుక్కున్నాను దీన్ని. तो मैंने उसे कहा वजन इसका कर ले कितना है. కాబట్టి నువ్వు దాన్ని ఎంత తూకం అవుతుందో దాన్ని ఒకసారి చూడు, నేను దాన్ని తీసుకుంటానని చెప్పినాను. उसने कहा 8 रुपए दो मुझे. ఆయన ఏమన్నాడంటే 8 రూపాయలు ఇవ్వమన్నాడు. और मैंने उसे 8 रुपए दिया. నేను 8 రూపాయలు ఇచ్చి ఆ బైబిల్ తీసుకున్నాను. मैं उसे लेकर आया. అన్న ఆ బైబిల్ నేను తీసుకున్నాను. और वो पीछे से फटा हुआ था. అది వెనక వైపు అంతా చినిగిపోయి ఉంది. इफिसियो 4 अध्याय के बाद में वो नहीं था. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం తర్వాత ఏమీ లేదు అక్కడ. उससे मैंने पढ़ना सीखा. నేను దాన్ని చదవడం నేర్చుకున్నాను. पवित्र शास्त्र का अध्ययन किया. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టినాను. और आश्रम को छोड़ा. ఆశ్రమను విడిచిపెట్టినాను. और मैं एक जगह रहने लगा. ఒక ప్రత్యేకమైనటువంటి చోట ఉండడం మొదలుపెట్టినాను. मैं उस नर्स को खोजने गया. నేను ఆ నర్సుని వెతకడం మొదలుపెట్టినాను. हॉस्पिटल ने कहा ऐसे बहुत सारे लोग आते हैं और चले जाते हैं. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు అన్నారు ఇలాంటి నర్సులు ఎంతమంది వస్తారు వెళ్తా ఉంటారు. वो सीखने आई होगी फिर चली गई होगी. ఆమె ఒకవేళ ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిందేమో, ఆమె వెళ్ళిపోయిందని చెప్పినారు ఆమె. मैं एक जगह रह करके फोन को चला रहा था. ఒక చోట ఉండి నేను ఫోన్ చూస్తా ఉన్నాను. और फोन पर चलते चलते एक वीडियो देखा मैंने. నేను ఆ ఫోన్లో చూస్తున్న ఒక వీడియో దృశ్యాన్ని నేను చూసినాను. और उसमें साधु नित्यानंद अपना प्रवचन दे रहे थे. ఆ వీడియోలో నేనేం చూసినంటే సాధు నిత్యానంద గారు అక్కడ సందేశం ఇస్తా ఉన్నారు. मैंने देखा ये साधु मेरे जैसे हैं. అప్పుడు నేను చూసినప్పుడు ఈ సాధు గారు నాలాగానే ఉన్నారు కదా అని అనుకున్నాను. और उनकी एक आदत में ये है कि वो कथा सुनाते हैं, कहानी सुनाते हैं. ఆయనకున్నటువంటి సందేశంలోనే ప్రతిసారి ఒక ఉపమానం చెప్పేవారు. और वो स्टोरी सुना करके फिर यीशु मसीह का नाम बताते हैं. ఆ ఉపమానం చెప్పి ఆ యేసు ప్రభుల వారి గురించి చెప్పేవారు. और भारत के लोगों की आदत है सुनना. ఆ భారతదేశస్తులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వినడం. मैं भी उनकी कथा को सुनने लगा. నేను కూడా ఆ సాధు నిత్యానంద గారు చెప్పినటువంటి కథను వింటా ఉన్నాను. और मैंने कहा ये साधु मेरे जैसे हैं. ఆ సాధు గారు నాలాగానే ఉన్నారని నేను అనుకున్నాను. लेकिन ये यीशु मसीह के विषय में जानते हैं. కానీ ఈయననేమో యేసు ప్రభుల వారి గురించి తెలిసినటువంటి వ్యక్తి. सदगुरु को अच्छे से समझते हैं. ఆ సద్గురు అయినటువంటి యేసుని గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి. मैंने 2 लड़कियों से कहा इनका नंबर निकालिए आप. నేను ఈయన నంబర్ని ఎలానా పొందుకోవాలని నేను ఆశపడ్డాను. और उन्होंने 2 दिन में नंबर निकाल के दिया. మొత్తానికి 2 రోజుల్లో ఆ నంబర్ నేను పొందుకున్నాను. और मैं फिर आगे उनसे मिला, फोन पर बात की और उसके 1-2 साल बाद उनसे मिला, सालों बाद. ఆ ఫోన్ నంబర్ పొందుకున్న తర్వాత నేను ఆయనతో మాట్లాడిన ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆయన కలుసుకోవడం జరిగింది. ये मेरी साक्षी थी आप लोगों के सामने. గమనించండి, ఇది మీ అందరి ఎదుట నా యొక్క సాక్ష్యము. ये मेरा जीवन है. ఇది నా జీవితము. यीशु मसीह धर्म परिवर्तन करवाने नहीं आए थे. యేసు ప్రభువారు మతాన్ని మార్చడానికి రాలేదు. यीशु मसीह किसी का धर्म परिवर्तन नहीं करवाते. యేసు ప్రభువారు ఏ మతాన్ని మార్చడానికి రాలేదు. मुझे देखिए, నన్ను చూడండి. गुरुजी साधु जी को देखिए. గురుజు సాధుని గారిని చూడండి మీరు. हम आज भी उसी तरीके से हैं. మేము అప్పుడు ఎలా ఉన్నామో అదే వస్త్రధారణతో మేమున్నాం. हमने यीशु को पाया. మేము యేసుని తెలుసుకున్నాం. वो हमारे गुरु हैं. ఆయన మా యొక్క పరమ గురువు అయి ఉన్నాడు. वो हमारे पीर हैं. देव. ఆయన నా దేవుడై ఉన్నాడు. हमने जाना మేము తెలుసుకున్నాం वो परमेश्वर के पुत्र हैं. ఆయన దేవదేవుని కుమారుడై ఉన్నాడు. यीशु मसीह धर्म परिवर्तन करने नहीं आता. యేసు ప్రభువారు మతాన్ని మార్చడానికి రాలేదు. आपके जीवन को बदलने నీ आता है. జీవితాలను మార్చడానికి ఆయన ఈ లోకానికి आपके వచ్చినాడు. जीवन को बदलने నీ आता है. జీవితాలను మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. हमने अपने जीवन में 4 बातों को देखा. మేము మా జీవితంలో ఒక 4 విషయాలు మేము గమనించినాం. उसमें 2 बहुत ही महत्वपूर्ण है. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. बाड़ा और बाड़ी यानी वस्त्र, कपड़े और आपका बोलना. 2 ఒకటి వస్త్రధారణ, రెండవది మన మాటలు.
और आज भी हम वही वस्त्र धारण करते हैं, पहनते हैं वैसे ही कपड़े, మేము అప్పుడే వస్త్రధారణ చేసినాము, ఇప్పుడు అదే వస్త్రధారణతో మేము ఉన్నాము. और हम उसी तरीके की भाषा बोलते हैं आज भी. ఆ దినాల్లో కూడా ఏ మాటలైతే మంచి మాటలు మాట్లాడేవారు ఇప్పటికీ అదే మాటలు మాట్లాడుతున్నాం. लेकिन यीशु मसीह में मेरा नया जन्म हुआ కాకపోతే ఆ క్రీస్తులో నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినాం మేము. और उसको मैंने अनुभव किया, ఆయన నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. उसे मैं आपके साथ बांटना चाहता हूँ. నేను ఆయన గురించి మీ మధ్యలో ప్రకటించాలని ఇష్టపడతా ఉన్నాను. 25 या 26 साल पहले गुरुजी के साथ में अनुभव हुआ. 25-30 ఏళ్ల క్రితం నేను ఆ గురువు గారితో కలుసుకున్నాను. అదే అనుభవాన్ని సాధు నిత్యానంద గారు మా గురువుల గారికి ఆయన ఇచ్చినాడు. वो एक IAS या IPS की पढ़ाई की उन्होंने, ఆయన ఐఏఎస్ ఐపీఎస్ లాంటి విద్యను అభ్యసించినటువంటి వారు ఆయన. और जब उनके जीवन में परमेश्वर के पुत्र का आना हुआ, ఎప్పుడైతే ఆయన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు రావడం జరిగిందో, वो एक दुबे परिवार में जन्मे हुए हैं. ఆయన दुबे यानी सबसे श्रेष्ठ ब्राह्मण. బ్రాహ్మణులో శ్రేష్టమైనటువంటి కుటుంబాల్లో జన్మించినటువంటి దుబే అనగా ఉన్నతమైనటువంటి శ్రేణికి సంబంధించినటువంటి వారు. और उन्होंने सब कुछ त्याग दिया, ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టినాడు. पवित्र शास्त्र लिया పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు. और सद्गुरु के विषय में बताने निकल पड़े. ఆ ప్రభువైన యేసుక్రీస్తు సద్గురు అయినటువంటి ఆయన గురించి ప్రకటించడం మొదలుపెట్టినారు. हमने पाया उसको, ఆయన మేము తెలుసుకున్నాం, उन्होंने उसको पाया, వారు ఆయనను తెలుసుకున్నారు. और जिसने देखा वो पीछे चला. ఎవరైతే जिसने देखा वो उनके साथ. ఎవరినైతే మేము చూసినామో ఆయన వెంబడిస్తా ఉన్నాం. हाँ. यीशु मसीह विदेशी भगवान नहीं है, యేసు ప్రభువు వారు విదేశీ దేవుడు కాదు. वो आपका अपना परमेश्वर है. ఆయన మన దేవుడై ఉన్నాడు, మన ప్రభు అయి ఉన్నాడు. आपका मानना होगा कि कई लोगों का मानना होगा कि उन्हें ब्रिटिशर लेकर आए हैं. చాలా మంది ఈ లోకస్తులు ఏమంటారంటే ఆంగ్లేయులు మన భారతదేశానికి యేసు ప్రభువు వారు తీసుకొచ్చినారు. यीशु मसीह क्या है उन्हें खुद पता नहीं था. యేసు ప్రభువు వారు ఎవరో వారికే తెలియదు చక్కగా. यीशु मसीह को भारत की भूमि में संत थोमा लेकर आए हैं. ఈ భారతదేశానికి శిష్యుడైనటువంటి తోమా గారు ఈ భారతదేశానికి యేసు ప్రభువు వారిని తీసుకొని వచ్చినారు. संत थोमा लेकर आ चुके थे यीशु मसीह को भारत की भूमि में. సంత తోమా గారు మన భారతదేశానికి యేసు ప్రభువు వారిని పరిచయం చేసినారు. और उन्होंने कभी किसी के धर्म परिवर्तन का विषय नहीं ఆయన कहा. ఎప్పుడు ఇతరులను మార్చే పని చేయలేదు. उन्होंने यीशु को ఏ మతాన్ని మార్చే పని చేయలేదు. जैसा उपदेश था वैसा कहा, जैसा देखा था थोमा ने वैसा कहा लोगों से. యేసు ప్రభువు వారిని ఎలా చూచినాడో ఆయన గూర్చే ప్రకటించినాడు. और ये थोमा वही है जिसने कहा था कि मैं तब विश्वास करूंगा जब सदगुरु के हाथों में, कीलों के हाथों में हाथ की उंगलियां डाल के देखूंगा और पंजर में अपना हाथ डाल के देखूंगा. ఆ తోమ ఎవరో కాదు, యేసు ప్రభువు వారి యొక్క గాయాల్లో వేలు పెట్టి చూచినటువంటి ఆ యేసును ఆయన ప్రకటించినాడు. सदगुरु यीशु आपको प्रेम करते हैं. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు. और उस चेले ने हाथ में उंगली में हाथ डालने के लिए गुरुजी ने कहा देख मैं हूं. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తోమతో అంటున్నాడు, ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూడు అని చెప్పినాడు. संत थोमा गिर गए. సంత తోమా గారు మరి పడిపోయినాడు. हे मेरे प्रभु, ప్రభువైన యేసు, हे मेरे परमेश्वर. ఓ నా దేవా. और उन्होंने दंडवत किया और उसका साक्षात्कार किया. यीशु को देखा उन्होंने. ఆ సాక్ష్యాన్ని చూసినాడు. కారణం ఏంటంటే ఆయన నిజంగా ప్రభుని గమనించినాడు. भारत की भूमि से परमेश्वर के पुत्र प्रेम करते हैं. భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ యేసుని ప్రేమిస్తా ఉన్నారు. संत थोमा 12 शिष्यों में से एक थे. ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో తోమా ఒకరు. और वो 12 शिष्यों में से एक शिष्य ने भारत की भूमि को चुना. ఆ 12 గారు శిష్యుల్లో ఒక్కరు భారతదేశం మీద అడుగుపెట్టినారు. थोमा यहाँ से कुछ लेकर नहीं गए. తోమా గారు ఈ భారతదేశం నుంచి ఏమీ తీసుకెళ్లలేదు. अपने लहू को और अपने शरीर को इस भूमि के लिए थोमा ने कुर्बान कर दिया. ఈ భారతదేశం కొరకు తన రక్తాన్ని కార్చిన తన ప్రాణాన్ని ఈ భారతదేశం కొరకు పెట్టినారు ఆయన. थोमा यहाँ प्रार्थना किए. తోమా మన భారతదేశం కొరకు ప్రార్థన చేసినారు. सदगुरु यीशु आपका परमेश्वर है. ఆ సద్గురుని యేసు ప్రభువు వారు మన దేవుడై ఉన్నాడు. आप करोड़ों साल से, आप हजारों साल से जिसकी प्रतीक्षा कर रहे थे वो आपका उत्तर है. जिसकी आप प्रार्थना कर रहे थे वो आपका उत्तर है यीशु में. వేల సంవత్సరాల క్రితం నుంచి ఏ దేవుని వెతుకుతున్నావో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. हमने अभी तक ये सुना कि कल्कि आएंगे, कल्कि अवतार. గమనించండి, మేము విన్నాము కల్కి అవతార్ అంటే
आना आना उनका। రానయ్యున్నటువంటి దేవుడు అని మనం వింటా ఉన్నాం. और कल्कि की कुछ पहचान है, కల్కి భగవాన్ అనేటువంటి ఆయన రానై ఉన్నాడని చెప్పేసి వింటా ఉన్నాం మనం. वो कुंवारी से जन्म लेंगे ఆయన కన్యక నుండి జన్మిస్తాడు. और उनके घर वाले उनको मार के और जमीन में दफना देंगे. వారు ఆయన సొంత వారే ఆయనను చంపేసి పాతి పెడతారు. लेकिन वो सुबह उनकी माँ के साथ बैठे हुए दिखाई देंगे और उनकी माँ उनको दूध पिला रही होंगी. కానీ ఉదయం చూడగానే ఆ యొక్క కుమారుడు వారు उस తల్లి कब्र పాలు के తాగుతా ऊपर ఉన్నాడు. उस कब्र के ऊपर कल्कि बैठे हुए दिखाई देंगे. ఆ సమాధి మీద ఆయన కూర్చు ఉండడం గమనిస్తా ఉన్నాం. उन्होंने कहा, एक श्लोक है, लिंगम छेदी दीदी ये दिखाई दे रहा है, इससे आप मत करिए उसे। लिंगम छेदी शिखाहीना सर्वशुद्धारी सदूषका उच्चलापी सर्वभक्षी भविष्यति जरोवम। उसका हिंदी नहीं है लेकिन मैं आपको बताता हूं. उन्होंने एक पहचान ये बताई है कि कल्कि खतना रहित होंगे, खतना हुआ होगा. కల్కి అనేటువంటి ఆయన కల్కి అనేటువంటి ఆ దేవుడికి సున్నతి జరిగినట్లుగా చెప్తా ఉంటారు. और आप यदि संत लूका की पुस्तक को देखेंगे ఒకవేళ మనం లూకా శుభవార్త तो उसमें लिखा हुआ है, जब 8 दिन पूरे हुए और उसके खतने का समय आया, 8వ దినము ఎప్పుడైతే అయిందో ఆ దినాన ఆయనకు సున్నతి చేయబడినట్లుగా మనం లూకా శుభవార్తలు గమనిస్తా ఉన్నాం. तो उसका नाम यीशु रखा गया. ఆయన పేరు యేసు అని పెట్టడం జరుగుతా ఉంది. भारतीय परंपरा के अनुसार భారతీయ యొక్క సంస్కృతి విధానంలో इस बाइबल में लिखी हुई बहुत सारी जो पूर्व ओल्ड टेस्टामेंट है उसके बहुत सारे नियमों को हम मानते हैं. గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్ర విధులు అనేకము మనకు ఈ బైబిల్లో కనబడతా ఉన్నాయి. भारत में भी बच्चे का 8वें दिन ही नामकरण किया जाता है. గమనించండి, భారతదేశంలో కూడా 8వ దినాన్ని పేరు పెట్టడం అనేది జరుగుతూ ఉంటది. और करण भेदन, कानों में बालियां पहनना ये खतने का प्रतीक है. అంతేకాకుండా చెవులకు ఆభరణాలు ధరించడం అనేది జరుగుతూ ఉంటుంది. यीशु मसीह का खतना हुआ था యేసు ప్రభువారికి సున్నతి జరిగింది. और श्रमशुद्धधारी सदूष का थे, उनकी दाढ़ी और बाल दोनों थे. అంతేకాకుండా యేసు ప్రభువారు మరి వెంట్రుకలను కలిగి ఉన్నాడు, అంతేకాకుండా గడ్డాన్ని కలిగి ఉన్నాడు. यहूदी परंपरा के अनुसार जो नबी होते थे वो दाढ़ी और बाल नहीं कटवाते थे. ఆ యూదుల యొక్క సంస్కృతి ప్రకారం, యూదుల యొక్క విధానంలో వారు వెంట్రుకలు కత్తిరించకూడదు, అంతేకాకుండా గడ్డాన్ని కూడా కత్తిరించకూడదు. वो उच्चलापी थे, ऊंची आवाज में बात करते थे लोगों को. అంతేకాకుండా ఉన్నటువంటి స్వరంతో వారు గట్టిగా చెప్పేవారు. सदगुरु यीशु एक पहाड़ पर बैठे हुए हैं. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ మీద కూర్చున్నప్పుడు और वहां से वो 5000 लोगों से बात कर रहे हैं. 5000 మంది పురుషులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. उस समय में ऐसी व्यवस्थाएं नहीं थी जैसी अब हैं. ఇప్పటి దినాల్లో లాగా ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు ఆ దినాల్లో. और वो एक जगह से बोलते थे और 5000 को सुनते थे लोग उनकी ఒక్క बात को. చోట నుండి ఆయన మాట్లాడుతుంటే 5000 మంది వరకు వినేవారు. और वो सब कुछ खाने वाले थे. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తినడానికి ఎదురు చూస్తున్నారు. क्योंकि वो पूर्ण परमेश्वर थे. కారణం ఏంటంటే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడై ఉన్నాడు. और पूर्ण रूप से मनुष्य भी थे. అంతేకాకుండా సంపూర్ణంగా ఆయన మానవుడు కూడా అయి ఉన్నాడు. और उनमें कोई दोष नहीं था. ఆయనలో ఏ దోషము లేదు. वो आपके लिए आए ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. और अपना जीवन दिया. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. आज हम उनको अपना जीवन देते हैं. ఈ దినం మనము మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే, वेद जगह जगह ये कहता अहम ब्रह्मास्मि, यानी मैं ब्रह्म हूं, मैं परमेश्वर हूं. వేదాల్లో ఏమని చెప్తా ఉంటారంటే నేను దేవుడు అని చెప్తా ఉన్నారు. अभी तक आकर के किसी अवतार ने नहीं कहा अहम ब्रह्मास्मि, मैं ब्रह्म हूं. ఏ దేవుడు కూడా నేనే దేవుడు అని చెప్పలేదు. सदगुरु यीशु आए, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. उन्होंने यूहन्ना में 7 जगह कहा मैं हूं. యోహాను సువార్తలో నేనే 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 అని 7 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. परमेश्वर ने जब संत मूसा से बात की, महात्मा मूसा से बात की, तो उसने कहा मैं हूं. దేవుడు మోషేతో మాట్లాడుతా ఉన్నప్పుడు ఏమన్నాడంటే నేనే యెహోవాను అని సెలవిచ్చినాడు. और मैं हूं सो हूं. నేనేమై ఉన్నాను, నేనై ఉన్నాను. और उन्होंने कहा, यीशु ने भी यही कहा मैं हूं. యేసు ప్రభువారు కూడా అదే మాట చెప్పినాడు, నేను అని చెప్పినాడు. और सदगुरु यीशु ने कहा मैं हूं.
యేసుప్రభుల వారు కూడా అదే మాట చెప్పినాడు, నేనే అని చెప్పినాడు. यानी वो पूरे परमेश्वर भी हैं కారణం ఆయన నిజంగా పూర్తిగా దేవుడై ఉన్నాడు, और वो पूरे परमेश्वर भी हैं। పూర్తిగా మనుషుడై ఉన్నాడు, పూర్తిగా దేవుడై ఉన్నాడు ఆయన. हम सोचते रहते हैं మనం ఆలోచిస్తూ ఉంటాం, क्या ऐसा भी कोई अवतार हो सकता जो आपके लिए प्राण दे, ఇలాంటి ఎవరైనా ఉన్నారా మన కొరకు ప్రాణం పెట్టేవారు? लेकिन पूरा अवतार वही है जो आपके लिए प्राण दे। కారణము మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సంపూర్ణత మనుషుడిగా దేవుడిగా ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చినాడు. मनुष्य का स्वभाव होता है भाग जाना, మనిషి యొక్క గుణం ఏంటంటే పారిపోయే స్వభావం. मनुष्य का स्वभाव हो जाता है पलायन कर जाना, छोड़ जाना। మనిషి యొక్క స్వభావం ఏంటంటే విడిచిపెట్టే స్వభావం. परमेश्वर के पुत्र गत्समनी के बाग में थे ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు और सैनिक उन्हें पकड़ना चाहते थे, సైనికులు వచ్చి ఆయన పట్టుకోవాలని ఇష్టపడ్డారు. और सैनिकों ने से उन्होंने पूछा किसको ढूंढते हो? సైనికులతో యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు, ఎవరిని మీరు వెతుకుతా ఉన్నారు? सैनिकों ने कहा यीशु नासरी को। మేము యేసుని వెతుకుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. सदगुरु यीशु ने कहा मैं हूं, యేసు ప్రభుల వారు అన్నారు నేనే ఆయనని చెప్పినారు. और उन्होंने 3 बार कहा मैं हूं। చెప్పినారు నేనే ఆయనను అని చెప్పినారు, 3 మార్లు చెప్పినారు. सदगुरु को उन्होंने पकड़ा, యేసు ప్రభుల వారిని పట్టుకున్నారు, हाथों को बांधा, సంఖ్యల చేత బంధించినారు, दाढ़ी को खींचा, గడ్డాన్ని పెరిగినారు, थप्पड़ मारा చెంప మీద కొట్టినారు, और कांटों का ताज पहनाया और कोड़े मारे ముళ్ళ కిరీటాన్ని ఆయన మీద పెట్టినారు, ముళ్ళ और కిరీటంతో क्रूस पर కొట్టినారు, चढ़ा दिया। సిలువ వేసినారు. ऐसा इसलिए हुआ आपका जो रिश्ता अदन की वाटिका में बिगड़ गया था, ఏ ఏదైనా వనంలో అయితే మానవునికి సంబంధం తెగిపోయిందో అదే సంబంధాన్ని తిరిగి జతపరచడానికి అదనికి యేసు ప్రభుల వారు ఆ శిక్షను భరించాల్సి अदन వచ్చింది. की वाटिका में परमेश्वर के साथ जो आपका रिश्ता बिगड़ चुका था, మనుషునికి ఏదైతే ఏదైనా వనంలో దేవునితో సంబంధం ఉందో वो सदगुरु यीशु ने ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు वो गत्समनी के बाग से ఆ గెత్సెమనే తోట అనుభవం తర్వాత और गुलगुता के पहाड़ तक उसे सुधार दिया, ఆ గొల్గొతా పర్వతం వరకు ఆయన పయనిస్తూ వెళ్ళినాడు. और आपको पिता के साथ मिला दिया, एक रास्ता खोला। అక్కడ ఆ గొల్గొతా అనేటువంటి పర్వతం మీద నిన్ను నన్ను ఆ తండ్రి అనే దేవునితో కలపడానికి ఇష్టపడ్డాడు ఆయన. गत्समनी के बाग से चलते हुए गुलगुता के पहाड़ पर क्रूस पर उन्होंने अपने आप को हवन कर दिया, दे दिया। గెత్సెమనే తోట నుండి బయలుదేరినటువంటి ఆయన ఆ గొల్గొతా అనే పర్వతం మీద నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. महात्मा पतरस कहते हैं పేతురు అనే శిష్యుడు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు, उनको किसी ने नहीं चढ़ाया। सच बात यह है कि यीशु को किसी ने जबरदस्ती से नहीं चढ़ाया, तो वो भाग सकते थे वहां से। గమనించండి, ఆ శిల్వ శిక్ష పొందుకోనకుండా పారిపోవలసిన వాడై ఉన్నాడు. और वो कह सकते थे कि फरिश्ते आकर के उनके लिए युद्ध लड़े, అంతేకాకుండా దేవుని దూతలు వచ్చి ఆయన పక్షంగా పోరాడేవారై ఉన్నారు. और ऐसे ऐसे देवदूत है कि एक पर मारे तो पृथ्वी खत्म हो जाए, ఒక్క దేవుని దూత ఈ లోకానికి వస్తే లోకాన్ని అంతం చేయగలదు. लेकिन उन्होंने आपके लिए प्राण दिया। కానీ ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు. महात्मा पतरस कहते हैं ప్రభువైన పరిశుద్ధులైనటువంటి పేతురు గారు ఈ విధంగా సెలవిస్తా ఉన్నారు, वह अपने आप ही हमारे पापों को लिए हुए क्रूस पर चढ़ गया, ताकि हम पापों के लिए मरकर धार्मिकता के लिए जीवन बिताएं। మన కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన. और उसके मार खाने से तुम चंगे हुए। ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకుంటున్నాం. सदगुरु ने आपके लिए अपने आप को दे दिया। యేసు ప్రభువు వారు ఆ కార్యాన్ని మన కొరకు చేసినాడు. अब आपके जीवन में कुछ नहीं रहा, ఇప్పుడు మన జీవితంలో మనకంటూ ఏమీ లేదు. सदगुरु के पीछे चलना ही एक मार्ग है। ఒక్కటే మనం చేయవలసింది ఆ ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో మనం నడుచుకోవడం. और मैं शांति पाठ करने से पहले నేను ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పఠించడానికి ముందు एक श्लोक पढ़ूंगा। ఒక శ్లోకాన్ని నేను చదువుతాను. यूहन्ना 14:27, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. मैं तुम्हें शांति दिए जाता हूं, నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తా ఉన్నాను, अपनी शांति तुम्हें देता हूं,
నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. जैसे संसार देता है मैं तुम्हें नहीं देता, तुम्हारा मन व्याकुल ना हो। ఈ లోకం ఇచ్చే శాంతిని కాదు, నేనిచ్చే శాంతిని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. अभी तक जितने आए वो शांति देने नहीं आए थे। ఈ లోకంలో ఎంతో మంది వచ్చినారు, ఎవ్వరు నీకు శాంతి ఇవ్వడానికి రాలేదు. सदगुरु ने कहा चोर चोरी करने, घात करने और नष्ट करने के लिए ప్రభువైన आता యేసు है। ప్రభువు సెలవిచ్చినాడు, దొంగ తననికి వచ్చినాడు, నిన్ను దోచుకోవడానికి వచ్చినాడు, నిన్ను హత్య చేయడానికి వచ్చినాడు. और मैं इसलिए आया कि वे जीवन पाए और बहुतायत से पाए। నేను మీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు అని సెలవిచ్చినాడు. आपको सभी नष्ट करने डाकू और चोर थे पहले आए हुए। మీకు మన యేసు ప్రభువు వారి కంటే ముందు వచ్చిన వారు దొంగలు, దోచుకునేవారు. सदगुरु ने आकर के तुमसे कहा जीवन प्राप्त करो और बहुतायत से प्राप्त करो। యేసు ప్రభువు వారు సెలవించి నేనిచ్చే జీవాన్ని మీరు పొందుకొనండి అని సెలవిచ్చినారు. उन्होंने कहा मैं तुम्हें अपनी शांति देता हूं। ఆయన సెలవిచ్చినాడు, నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని. इससे पहले हम शांति पाठ हजारों बार करते थे, దానికంటే ముందు మేము శాంతి పాటలు అనేక మేము చదివేవారం. लेकिन जब हम यीशु को जाना मैंने, ఎప్పుడైతే యేసు ప్రభువారిని మేము తెలుసుకున్నామో तब मैंने समझा सच्ची शांति यहाँ है। అప్పుడు తెలుసుకున్నాను, నిజమైన శాంతి అనేది ఆ యేసులోనే నాకుందని. शांति का राजकुमार यीशु मसीह है సమాధానకు అధిపతి ఆ యేసు అని తెలుసుకున్నాను నేను. और उसने सारी व्यवस्थाओं को पूरा किया। ఆయన మన కొరకు చేయాల్సిందంతా చేసినాడు ఈ లోకంలో. हम कहते हैं जब धर्मशास्त्रों को पढ़ते हैं तो कहते हैं पूर्णमादा पूर्णमादम पूर्णात् पूर्णमुच्यते पूर्णस्पुरादाय पूर्णावशिष्यते पूर्णादर्भे परापश पूर्णा पुनःपद। जो पूर्ण है, जो अपने आप में पूर्ण है, यानी पूरा है, पूरा, कमी नहीं है। ఏదైతే పూర్తి చేయవలసింది ఏదైతే ఉందో और सदगुरु, అది ఆ యేసు ప్రభువారి ద్వారా పూర్తి చేయబడింది. और सदगुरु यीशु ने आकर क्रूस पर कहा पूरा हुआ। ఆయన ఆ కల్వరి శిలువలో ఏమని సమాప్తమైనదని సెలవిచ్చినాడు. और सिर को झुका करके प्राणों को त्याग दिया। తల వంచి తన ప్రాణాన్ని అర్పించినాడు. वो मारे गए, ఆయన కొట్టబడ్డాడు, और गाड़े गए, मारे गए, गाड़े गए, तीसरे दिन जी పాతి उठे। పెట్టబడ్డాడు, మూడో దినాన్ని తిరిగి లేచినాడు. वो कभी नहीं बदलता। ఆయన ఎప్పుడు మారేవాడు కాదు. सदगुरु यीशु ప్రభువైన యేసు कल आज और युगानुयुग एक सा है। నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. वो कभी नहीं बदलता। ఆయన ఎప్పుడు మారేవాడు కాదు. वो पकड़ता है तो छोड़ता नहीं ఆయన है, పట్టుకున్నాడంటే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. आपके साथ है మీతో ఉన్నాడు ఆయన. और उसकी सच्ची शांति तुम्हें देकर गया है वो। ఆయన నిజమైన శాంతిని, సమాధానం నీకు ఇచ్చి వెళ్ళినాడు. और पवित्र आत्मा के रूप में आपके साथ एक सहायक छोड़कर गया है। పరిశుద్ధాత్మను నీకు తోడుగా ఉండే దయచేసి వెళ్ళినాడు ఆయన. तो उसके नाम से हम शांति पाठ करते हैं और ఆయన నామములోనే మనం శాంతిని పొందుకొనగలము. पूरा पाठ करते हैं। वो शांति पाठ का अनुवाद नहीं करेंगे, सीधा हम शांति पाठ करके और बाड़ी को ब्राह्म देंगे, यानी पूरा करेंगे। మేము నిజమైన శాంతి యొక్క విధానం ఏంటో నేను ప్రార్థనల రూపంలో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. दो शांति रक्षति शांति प्रधवी शांति रापः शांति योगध्या शांति वनस्पति शांति विश्वदेवः शांति ब्रह्म शांति सर्वागुं शांति शांति रेशमा शांति। बोलिए सदगुरु यीशु महाराज की, परमेश्वर पुत्र की, निर्दोष मेमने की, परम पिता की, पावन आत्मा की, सच्चे चरवाहे की, जीवन ज्योति की, जीवन रोटी की, आज के आनंद की, जय 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 हो। हालेलुया। मैं, यदि हमारी बाड़ी से किसी को कोई आघात पहुंचा हो तो कृपया मैं करबद्ध निवेदन करके क्षमा चाहता हूं। जय यीशु। थैंक यू, धन्यवाद सागर जी। और फर्स्ट पास्टर जी का भी बहुत बहुत धन्यवाद. చాలా కష్టమైన హిందీ వారు మంచిగా చెప్పినారు. వారి సాగర్ గారిది అంటే నేను అన్న 2-3 రోజు వారి టెస్ట్ అని విన్నారు. అప్పుడు కూడా सागर गार కూడా सागर जी भी बहुत मेहनत किया आज, क्योंकि उनको संस्कृत और हिंदी के अलावा दूसरा वर्ड नहीं आता, फिर भी उन्होंने तर्जुमा किया है आपके लिए, उसके लिए हम धन्यवाद देते हैं. तो हम धन्यवाद देंगे. और सभी लोगों को पसंद आया ना?
उनका आखिरी शब्द है कि अगर किसी को मेरी बातों से कुछ दुख या कुछ అని गलत చెప్పిన लगा हो तो उसके लिए माफी मांगता చెప్పిన हूँ। మాటలో ఏదైనా మీ బాధను కలగజేసే మాట ఉంటే దయతో క్షమించమని కోరినారు వారు. तो हम सम्मान वगैरह करने से पहले, आगे बढ़ने से पहले हम चाहेंगे कि आप इतना फ्री ना बैठे, थोड़ा आगे आगे आसान। దయతో కొద్దిగా మీరు దూరంగా కాకుండా కొద్దిగా దగ్గరికి వచ్చి కూర్చోవడం మీకు మంచిదని నేను భావిస్తా ఉన్నాను. क्योंकि हम भी स्टेज को थोड़ा आगे लेके चलेंगे, साधु जी को थोड़ा जगह अच्छा होना। కాబట్టి దయతో ఇంకా కొద్దిగా స్టేజ్ ఎక్కువ కావాల్సిన సమయం అంటే ఈ వేదిక సరిపోదు, కొద్దిగా